ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ తీసి పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్లానర్ సాయిరామ్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడతాం. హలో అండి సాయిరామ్ గారు. నమస్తే. యా, సో ఇప్పుడు మనకి నార్మల్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు కొన్ని స్టాక్స్ని మనం చూస్తుంటాం, మల్టీ బ్యాగర్ స్టాక్స్ అని ఉంటాయి. సో అలాగే మనకి మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయి అంటే మల్టీ బ్యాగర్ ఫండ్స్ ఏమన్నా ఉన్నాయని అంటారు, అలాంటివి ఏదే? సో అసలు ఫస్ట్ మల్టీ బ్యాగర్ స్టాక్ అంటే ఏంటో చూద్దాం. ఏ స్టాక్ ప్రైస్ అయితే విత్ ఇన్ ఏ ఫ్యూ ఇయర్స్లో ఒక మల్టిపుల్ టైమ్స్ పెరుగుతుందో దాన్ని మల్టీ బ్యాగర్ స్టాక్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ ప్రైస్ డబల్ అయితే ఇంటూ 2 అయితే డబల్ అవుతుంది, ఇంటూ 3 అయితే ట్రిపుల్, 4 అయితే క్వాడ్రపుల్ అవుతుంది, 5 నుంచి ఇక బ్యాగ్ అవుతుంది, ఇక బ్యాగర్ అంటాం. ఇక వాటిని ఇక అంతకన్నా పెరిగిన వాటిని అన్నిటి ఇక మల్టీ బ్యాగర్ స్టాక్స్గా మనం పరిగణిస్తాం. ఉదాహరణకి నేను చాలామంది అంటే ఆన్లైన్లో చూస్తుంటాను, ఫలానా దాన్ని 50 రూపీస్ కొన్నాను, అది ఇప్పుడు 500 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఐఆర్సిటీసీ చూస్తుంటే అది కూడా ఐపీఓకి వచ్చిన కొన్నేళ్లలోనే చాలా రెట్లు పెరిగిపోయింది. సో వీటన్నిటిని మనం చూస్తే మల్టీ బ్యాగర్ స్టాక్స్గా పరిగణిస్తాం. బట్ అసలు నిజంగా మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఎలా క్రియేట్ అవుతాయి? ఫస్ట్ చూస్తే కనుక స్ట్రాంగ్ ఎర్నింగ్స్ గ్రోత్ అనేది ఉండాలి. అంటే ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనేది వాటి పీర్స్తో కనుక కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి టర్న్ ఓవర్. యా, సో ప్రతిసారి కనుక మనం కన్సిస్టెంట్గా హై ప్రాఫిట్స్ కనుక చూస్తున్నా, హై డివిడెండ్స్ కనుక చూస్తుంటే కనుక ఆ స్టాక్కి ఎక్కువ డిమాండ్ ఏర్పడుతుంది. సో దాని ప్రైస్ అనేది ఇంకా పెరగవచ్చు. నెక్స్ట్ ఏంటంటే రెండో ఆప్షన్ ఏంటంటే స్టార్టింగ్ వాల్యుయేషన్ చాలా తక్కువతో కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో తక్కువలో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ కొనేస్తూ ఉంటారు, 2 రూపీస్ 3 రూపీస్ వీటిని పెన్నీ స్టాక్స్ చాలామంది ఎగబడి కొంటూ ఉంటారు. సో అలాంటి వాల్యుయేషన్లో ఉన్నా కానీ, ప్రైస్లో ఉన్నా కానీ ఎక్కువ మంది కొనడానికి అవకాశం ఉంటుంది. లేదు ఇండస్ట్రీ టైల్విండ్స్ అనొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని నీష్ సెక్టార్ లేదా ఫాస్ట్ గ్రోయింగ్ సెక్టార్లో స్టాక్స్ కానీ ఆ కంపెనీస్ కానీ వచ్చాయనుకోండి, వాటిని చాలా హెవీ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ, సో అదొక రెవల్యూషనరీ టెక్నాలజీ. సో అలాంటి వాటిలోకి వచ్చేటప్పుడు కంపెనీ స్టార్టింగ్లోనే వచ్చేటప్పుడు ఏమవుతుందంటే హెవీగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. లేదు ఈవీ వెహికల్స్, సో ఫిన్టెక్, ఇలాంటి వాటిలో కనుక వచ్చే చేంజెస్ అంటే మన సెక్టార్ని కనుక కంప్లీట్గా చేంజ్ చేసే వాటిలో వచ్చిన వాటిలో కూడా మనకి మల్టీ బ్యాగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనకి ఇండియాలో వచ్చే మల్టీ బ్యాగర్స్ ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే లాంగ్ టైం నుంచి ఐసర్ మోటార్స్ ఉంది, సో నెక్స్ట్ పేజ్ ఇండస్ట్రీస్, బిఎస్సి లిమిటెడ్, సో ఇలా చాలా వరకు మల్టీ బ్యాగర్స్ అయితే అయ్యాయి. మీరు ఓల్డ్ న్యూస్లో కనుక చూసినట్లయితే టైటాన్, సో దాన్ని మల్టీ బ్యాగర్ అయింది రాకేష్ జుంజున్వాలాకి. సో అసలు మనం ఈ మల్టీ బ్యాగర్ స్టాక్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? సో ఇప్పుడు వరకు అయితే ఏ ప్రూవెన్ మెథడ్ లేదు. సో మల్టీ బ్యాగర్ ఎలా అవుతుందో కూడా ఎవరు చెప్పలేరు. అంటే మనం మరి పెట్టే వాళ్ళందరూ కూడా ఎలా జస్ట్ వాళ్ళు ఎస్టిమేట్ చేసి పెడుతుంటారు. అంటే జనరల్గా ఏంటంటే స్టాక్ యొక్క ఫండమెంటల్స్ని అనలైజ్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఎస్టిమేషన్ ఓకే ఇది ఒక డీసెంట్ గ్రోత్ ఇస్తుందని పెడతారు. బట్ సడన్గా ఏంటంటే అన్ని ఫ్యాక్టర్స్ కలిసి వస్తే కనుక మల్టీ బ్యాగర్ అవుతుంది. నార్మల్ గా ఎవరు గెస్ట్ చేయలేరంటే మల్టీ బ్యాగర్ అవుతుంది. ఇప్పుడు మీకు ఏదో చెప్పాను కదా, ఓపెన్ ఏఐ ఉంది. ఆ కాన్సెప్ట్ ఏంటి, ఇంటర్నెట్లో ఉన్న వెబ్ ఆర్టికల్స్ని చదివి ఆన్సర్ ఇవ్వటం. బట్ 2016-17 ఆ టైంలోనే గూగుల్ ట్రాన్స్ఫార్మర్ మెథడ్ని కనిపెట్టింది. సో దట్ ఈస్ ద మూలం ఈ ఓపెన్ ఏఐ వీటన్నిటికి. అంటే ముందు అసలు ఆర్టికల్స్ చదివి అండర్స్టాండ్ చేసుకోవటం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి. బట్ అప్పుడు అదేమి మల్టీ బ్యాగర్ అవ్వలేదు. అంటే మనకేంటంటే టెక్నాలజీ ఆ టైం కూడా కరెక్ట్ యాప్ట్గా ఉండాలి, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ సూటబుల్ అవ్వాలి, లక్ కూడా కలిసి రావాలి ఇన్ని వచ్చినా కానీ. అప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ అవి మల్టీ బ్యాగర్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇక మీరు అడిగినట్టు మ్యూచువల్ ఫండ్లో మల్టీ బ్యాగర్ అని అడిగారు. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ చూస్తే ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో, అంటే ఒక 50 to 70 స్టాక్స్ ఉంటాయి. ఒక మ్యూచువల్ ఫండ్ మల్టీ బ్యాగర్ అవ్వాలంటే అందులో ఉన్న స్టాక్స్ కూడా మల్టీ బ్యాగర్ స్టాక్స్ అయి ఉండాలి. టెక్నికల్గా మాట్లాడితే పాసిబిలిటీ ఉంటుంది, బట్ ప్రాక్టికల్లీ ఇప్పుడు వరకు అలాంటివి లేవు. ఎందుకంటే డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోస్ అవటం వల్ల అంటే మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా చేస్తారంటే వాళ్ళు లిక్విడిటీ కోసం లార్జ్ క్యాప్స్లో క్యాష్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో లార్జ్ క్యాప్స్ ఒకేసారి 5 times 10 times విత్ ఇన్ ఏ షార్ట్ టైం పెరగడం అనేది జరగదు. అవి ఎక్కడ జరుగుతాయంటే మనకి మైక్రో క్యాప్స్ అని ఉంటాయి, లేదా స్మాల్ క్యాప్ అని ఉంటుంది. వాటిల్లో మనకి మల్టీ బ్యాగర్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. అంటే లార్జ్ క్యాప్ అంటే ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్, అది ఆల్రెడీ చాలా హెవీ వెయిటేజ్తో ఉన్నది. సో
దాన్ని డబుల్ ట్రిపుల్ చేయాలంటే ఇండియాలో ఉన్న మనీ మొత్తం తీసుకొచ్చి పెట్టాలి, అది పాసిబుల్ కాదు. బట్ ఏదో చిన్న కంపెనీ వచ్చేసింది, ఒక 100 crores వచ్చిన కంపెనీ లేదా 50 crores కంపెనీ, దానిలో ఒకేసారి మనీని హెవీగా ఇన్ఫ్యూజ్ చేసి దాన్ని మల్టీబ్యాగర్గా పెంచవచ్చు. కానీ మనం గెస్ట్ చేయలేము ఏ కంపెనీ అలా వెళ్తోంది ఏంటి అనేది మనం చూడలేమేమో కదా. ఏ కంపెనీ వెళ్తుంది అనేది ఎవరు చూడలేరు, ఎస్టిమేట్ చేయలేరు, అసలు ఎలా లక్ వెళ్తుంది అనేది కూడా ఎవరికి తెలియదు. సో అదంతా ప్యూర్లీ వాళ్ళకి ఆ టైంకి అవసరం వస్తుంది. సో నేను చూశాను కొన్ని మెర్జర్స్ జరుగుతూ ఉంటాయి, మెర్జర్స్ జరిగినప్పుడు ఒకేసారి స్టాక్ ప్రైజెస్ పెరుగుతాయి. ఆ మెర్జర్ ఆ టైంలో జరిగితే దానికి లాభం, ఆ టెక్నాలజీకి డిమాండ్ ఉంటాయి, లేకపోతే ఇంకా అసలు ఏం యూస్ లేనట్టే. సో పలానాది ఇలా మల్టీబ్యాగర్ ఫండ్స్ ఉంటాయి అని చెప్పి మనం ఇన్వెస్ట్ చేయడానికి అయితే లేదు, మనం పెట్టిన దాంట్లో ఏదైనా అలా పర్ఫామ్ చేస్తే అలా అవుతుంది అంతే. అంటే మ్యూచువల్ ఫండ్లో మల్టీ బ్యాగర్ అవ్వదు, కానీ వాటి మ్యూచువల్ ఫండ్లో NAV అనేది మనకి లాంగ్ టర్మ్లో కాంపౌండ్ అవుతూ కొంచెం మంచి మల్టిప్లై అయితే చేయగలదు. మీకు ఉదాహరణ చూస్తే నిపాన్ గ్రోత్ ఫండ్ ఆల్మోస్ట్ 30 years బ్యాక్ 10 rupees NAVతో స్టార్ట్ అయ్యి 4,000 పైన ట్రేడ్ అవుతుంది. అంటే ఇన్వెస్టర్స్ వెల్త్ ని 400 times పెంచింది. నెక్స్ట్ చూస్తే SBI స్మాల్ క్యాప్ లాస్ట్ 10 yearsలో 10 times పైన రిటర్న్ ఇచ్చింది. పరాక్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఇది కూడా మంచి రిటర్న్ ఇచ్చింది. సో ఇవేంటంటే లాంగ్ టైంలో కనుక మనం వెళ్తూ ఉంటే మనకి ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ వచ్చేసి మనకేంటంటే వెల్త్ని 5 to 10 times పెంచుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను మేడం. సో నేను బెంగళూరు మీట్కి వెళ్ళినప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ తన క్లయింట్ స్టోరీ చెప్పారు. ఇది ఆల్మోస్ట్ 2008 ఆ టైంలో జరిగిందంట. ఆయనకు ఒక 30 lakhs కార్పస్ వచ్చింది, రిటైర్ అయ్యాడు. సో 30 lakhs వచ్చిందని చెప్పేసి ఏం చేయాలని చెప్పి ప్లానర్ దగ్గరికి వెళ్ళారు. సో ఆయన ఏంటంటే మ్యూచువల్ ఫండ్ సజెస్ట్ చేశాడు. 2008 అప్పటికి ఆర్థిక మాంద్యం వచ్చి అన్ని రేట్లు చాలా తక్కువలో ఉన్నాయి. ఆయనకి ఏంటంటే మొత్తం కాన్ఫిడెన్స్ చాలలేదు. ఓ 15 లక్షలు పెట్టి పొలం కొనుక్కున్నాడు, ఓ 15 లక్షలు పెట్టి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ 15 లక్షల మ్యూచువల్ ఫండ్ ఈ రోజు వాల్యుయేషన్లో 4.5 కోట్లు అయింది. పొలం మాత్రం చూస్తే సమ్ 80 lakhs ఆడుంది. సో అంటే మనకి డిసిప్లైన్డ్గా కన్సిస్టెంట్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తే మనకి లాంగ్ టర్మ్లో మ్యూచువల్ ఫండ్స్ కూడా మల్టీఫోల్డ్గా ఇన్వెస్ట్మెంట్ పెంచగలవు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ మేడం.